ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మదీనా వైపు వెళ్తున్నాము. Mdina అని రాస్తారు, MA లేకుండా. సో ఇది ఇట్స్ అన్ ఓల్డ్ టౌన్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మదీనా ఏరియాకి వచ్చా. సో అక్కడ మీకు కనిపించేది మదీనా అనమాట. సో దీని హిస్టరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ మదీనా అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ రెయిన్బో చూస్తున్నారా, అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడే ఫేడ్ అవుట్ అవ్వబోతుంది. లిటరలీ ఈ మదీనా పైన ఒక క్రౌన్ లా ఉందన్నమాట. 18th centuryలో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఇది. దాని తర్వాత ఇట్ జస్ట్ గాట్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ లోపలికి వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ పాతతరం బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. మదీనాలో హైయెస్ట్ పీక్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ బ్రిటిష్ బ్యారక్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ ఎంటైర్ సిటీ ఆఫ్ మాల్టా అనేది మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మదీనా వైపు వెళ్తున్నాము. Mdina అని రాస్తారు, MA లేకుండా. సో ఇది ఇట్స్ అన్ ఓల్డ్ టౌన్ అనమాట. ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ మాల్టా. సో ఇప్పుడు లేటెస్ట్ క్యాపిటల్ వచ్చి వలెటా, బట్ ద ఓల్డ్ క్యాపిటల్ ఇస్ మాల్టా. ఓల్డ్ క్యాపిటల్ ఇస్ మదీనా. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వర్షం మాత్రం వదలట్లేదు. సో నిన్న కూడా మాల్టాలో సాయంత్రం నుంచి వర్షం పడింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉదయం వర్షం ఉండే, మధ్యాహ్నం కొంచెం ఎడతెరిపింది, మంచిగా తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అవ్వడంతో మళ్ళీ వర్షం పడుతుంది. ఇట్స్ ఓకే, కాకపోతే మనకి బెస్ట్ విజువల్స్ వచ్చాయి. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మదీనా. సో చూద్దాం అక్కడ ఎలా వీలైతే అలా మీకు బెస్ట్ షాట్స్ అనేది నేను మీకు చూపించడానికి నాకు ప్రయత్నం నేను చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే సూర్యుడు కూడా మబ్బుల చాటలోంచి బయటకు వచ్చాడు, వర్షం కూడా ఆగింది. అమేజింగ్. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మదీనా. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ మాల్టా. సో ఇక్కడ ఒక కెథడ్రల్ ఉంది మనకి కొండపైన. సో మదీనా వైపు వెళ్తున్నాం మనము. సో ఈ మదీనా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ లొకేషన్ గురించి అండ్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మదీనా ఏరియాకి వచ్చా. సో అక్కడ మీకు కనిపించేది మదీనా అనమాట. సో దీని హిస్టరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పర్టికులర్ ఏరియాని ఇది యాక్చువల్గా 45 అంటే దాన్ని మోడిఫై చేసి ఇక్కడ మొత్తం ఒక సిటీ లాగా బిల్డ్ చేసింది ఎవరో తెలుసా? అరబ్స్ ఎప్పుడో తెలుసా? 700 BC. బిఫోర్ అంటే 700 BC అంటే కనీసం 2700 సంవత్సరాల క్రితం అరబ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ 45 చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇస్లాం అనేది స్టార్ట్ అయింది 610లో. అంటే మనకి దాదాపు అరబ్స్ వాళ్ళు దాదాపు ఇస్లాం స్టార్ట్ అవ్వడానికి 1300 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇదంతా కూడా చేశారు. సో ఇది మదీనా అనే పేరు కూడా వాళ్ళే పెట్టారు ఆబ్వియస్లీ. అయితే వాళ్ళు ఏ రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళు మనకు తెలియదు అరబ్స్ వాళ్ళు. కాకపోతే ఇస్లాం అనేది మాత్రం స్టార్ట్ అయింది వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత 1300 సంవత్సరాల తర్వాత. సో దట్స్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. అండ్ ఇక్కడ 4000 BC అంటే దాదాపు 6000 years నుంచి ఇక్కడ జనాలు ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ హిస్టోరియన్స్ చెప్తున్నారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల జంతువుల యొక్క ఎముకలు దొరికాయంట. ఆ ఎముకలు అవి కనీసం 4000 సంవత్సరాల క్రితం ఆ పర్టికులర్ జంతువులు అనేది ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఆ ఎక్స్టింక్ట్ అయిపోయిన జంతువుల యొక్క ఎముకలు కూడా ఇక్కడ దొరికాయంటే ఇక్కడ కనీసం 6000 సంవత్సరాల నుంచి 8000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జనాలు ఉంటున్నారని చెప్పేసి ఒక హిస్టరీ అనమాట. సో ఇదంతా కూడా మంచిగా కొండపైన కట్టారు, సూపర్గా ఉంది. దిస్ వాజ్ ద ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ మాల్టా. అయితే ఇప్పుడు మాత్రం లేటెస్ట్ క్యాపిటల్ చూసారు కదా, 16th century నుంచి వలెటా. సో 16th century వరకు ఇది ఓల్డెస్ట్ క్యాపిటల్ అనమాట. సో ఇక్కడ ఎలా వచ్చారు ఈ పర్టికులర్ ప్లేస్కి ఎలా వచ్చారంటే ఇక్కడ నుంచి ఒక 95 kilometers దూరంలో సిసిలియా అనే ఒక చిన్న ఐలాండ్ ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇటలీ రైట్ నౌ. ఆ సిసిలియాకి అండ్ మాల్టాకి మధ్యలో అంటే అరౌండ్ 8000 years క్రితం ఐస్ ఏజ్ బ్రేక్ అయిపోయి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిందనమాట, ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి అలా జనాలు అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారనమాట. సో ఫార్మర్స్ ఎవరైతే అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారో వాళ్ళు ఒరిజినల్ సెటిలర్స్ ఆఫ్ మాల్టా అనమాట. అంటే కనీసం 8000 సంవత్సరాల చరిత్ర కలిగిన మాల్టా హిస్టరీ ఇక్కడ ఉంది. సో అలా ఒరిజినల్ సెటిలర్స్. ఆ తర్వాత దాదాపు ఒక 2700 సంవత్సరాల క్రితం అరబ్స్ వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ వీళ్ళకి కాలనైజేషన్ స్టార్ట్ అయ్యి ఈవెన్చువల్లీ 1964లో బ్రిటిష్ వాళ్ళ కాలనైజేషన్ ఎండ్ అయిపోవడంతో వీళ్ళు కంప్లీట్లీ ఇండిపెండెంట్ అయ్యారు. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే
1964లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ వీళ్ళకి 1930స్లోనే వీళ్ళకి కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. సో దే హ్యాడ్ దేర్ కాన్స్టిట్యూషన్, దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ రెజల్యూషన్స్ సిన్స్ ఈవెన్ బిఫోర్ ద బ్రిటిషర్స్ లెఫ్ట్ దిస్ కంట్రీ అనమాట. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పైదాకి వెళ్ళి ఈ మదీనా ఎలా ఉందనేది మొత్తం కంప్లీట్ వీడియో తీస్తాను. ఇప్పుడే మళ్ళీ ఎండ్ వచ్చింది, ఇప్పుడే మళ్ళీ వర్షం పడుతుంది. సో ఇక్కడ ఏం చెప్పేటట్లేదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇంత వర్షం పడుతున్నా, ఇంత విండిగా ఉన్నా ఏమాత్రం చలి పెట్టట్లేదు. అందుకే ఐఎమ్ ఇన్ దిస్ మై షార్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ మదీనా అనమాట. ఓన్లీ నోబుల్ పీపుల్ అండ్ ఎలీట్ పీపుల్ వాళ్ళకి మాత్రమే, అంటే ఒక పెద్ద తరం వాళ్ళకి మాత్రమే, ప్లస్ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ ఎంట్రన్స్లోంచి వెళ్ళడానికి అవకాశం ఉండేదంట. సో వర్షం పడుతుందని గొడుగు అనుకున్నా కానీ గొడుగు మనకి అంత ఎక్కువ యూస్ఫుల్ లేదు, అందుకే ఇక్కడ పక్కన పెట్టేస్తున్నా. సో దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ప్లస్ అంతేకాకుండా మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది మదీనా ఫ్లాగ్ అనమాట. సో వాళ్ళ ఓల్డ్ ఫ్లాగ్ అది. సో ఇంతకుముందు నేను చెప్పే కదా, ఈ మదీనాని వీళ్ళు అరబ్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు గ్రో చేయడం స్టార్ట్ చేస్తారో, డెవలప్ స్టార్ట్ చేశారో, సో అప్పటి ఫ్లాగ్ అనమాట. సో ఈ పర్టికులర్ లొకేషన్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ 7 సీజన్స్ ఇక్కడే షూట్ చేస్తారు. ప్లస్ అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, మన కార్లో కూడా వెళ్ళిపోవచ్చు. మదీనా ఎలా ఉందని చూసుకుందాం. సో ఇక్కడ వర్షము, ఎండ రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ నేనైతే మీకు బెస్ట్ విజువల్స్ ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. సో వీలైతే మనం ఒక డ్రోన్ షాట్ కూడా తీసుకుందాం. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రెయిన్బో చూస్తున్నారా? అద్భుతంగా ఉంది చూడండి. వావ్, అమేజింగ్. ఎందుకంటే ఇప్పుడే ఎండ, వర్షం, మనకి ఈ మబ్బులు, ప్లస్ అంతేకాకుండా విండ్, ఇవన్నిటి మధ్యలో బ్యూటిఫుల్గా ఉంది చూడండి రెయిన్బో అనేది. ఇప్పుడే ఫేడ్ అవుట్ అవ్వబోతుంది. లిటరలీ ఈ మదీనా పైన ఒక క్రౌన్ లా ఉందన్నమాట. లుక్ సో బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కాలనైజ్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే 1798లో, సెప్టెంబర్ 1798లో ఫ్రెంచ్ వాళ్ళ రెవల్యూషన్. సో వాళ్ళు ఒక 12 నెలల పాటు ఇక్కడ కాలనైజ్ చేశారు. సో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే, బ్రిటిష్ వాళ్ళు 12 నెలల్లోనే ఫ్రెంచ్ వాళ్ళందరినీ పంపించారు. సో వలెటా నుంచి ఇక్కడ దాకా వచ్చి, సో ఇక్కడ ఫైనలీ ఈవెన్చువల్లీ వాళ్ళని ఎల్లగొట్టేస్తే అప్పుడు వీళ్ళు బ్రిటిష్ కాలనీ అయ్యారనమాట 1800లో. సో ఆ 1800 నుంచి మొదలు పెడితే వీళ్ళ కాలనైజేషన్ 1813లో ఈవెన్చువల్గా వాళ్ళది మొత్తం కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ 1965 దే లెఫ్ట్. దట్స్ హౌ దిస్ పర్టికులర్ బ్రిటిష్ కాలనైజేషన్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. 18th centuryలో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఇది. దాని తర్వాత ఇట్ జస్ట్ గాట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ లోపలికి వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ పాతతరం బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఉన్న మదీనా అనేది కనీసం ఒక 4000 సంవత్సరాల చరిత్ర కలిగింది. దాంట్లో 2700 సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు నివసిస్తున్నారు. అండ్ ఫోర్టిఫికేషన్స్ హ్యావ్ బిగన్ లైక్ 700 BC. సో ఇదంతా కూడా ఓల్డెస్ట్ టౌన్ అనమాట. మనం ఓల్డ్ టౌన్ అంటే ఏదో 1200, 1500, 500 సంవత్సరాలు కాదు, 2700 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన సిటీలో మనం ఇప్పుడు తిరుగుతున్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే రకరకాల బిల్డింగ్స్ అనేది కనబడుతున్నాయి. ఇదంతా కూడా కంప్లీట్ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్ అనమాట. సో అక్కడ బ్యాక్ సైడ్ ఉందేమో మిడివల్, ఇంకా ఓల్డ్. సో ఇదంతా ఫ్రెంచ్ స్టైల్. ఇక్కడ వచ్చి మళ్ళీ మనకి గాథిక్ స్టైల్, సో బ్రిటిష్ స్టైల్. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఇది కెవెలియర్ అనమాట, అంటే రోమన్ కెథెడ్రల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రోమన్ కెథెడ్రల్. సో ఒకే గల్లీలో మనకి రకరకాల స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మదీనా. ఇక్కడ టెలిఫోన్ బూత్ కూడా ఉంది. ఈ టెలిఫోన్ బూత్ అనేది బ్రిటిష్ వాళ్ళ స్టైల్, తెలిసిందే కదా. బ్యూటిఫుల్. ఇక్కడ మీరు పాత తరం గల్లీలు చూసుకోవచ్చు, చాలా చిన్నవి. ఒకప్పుడు మనకి ఓన్లీ గుర్రాలకి, మనుషులకు మాత్రమే యూస్ చేసే గల్లీలు కాబట్టి ఇలా ఉండేవి అనమాట. సో కార్లు, వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వేరే ఏం లేనప్పుడు యూస్ చేసినాయి కాబట్టి ఆ పాత తరం ఇల్లు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా కంప్లీట్ మొరాకన్ స్ట్రక్చర్. ఈ మదీనాలో దాదాపు 400 ఫ్యామిలీస్ నివసిస్తున్నాయంట. సో ఓల్డ్ టైమర్స్ ప్లస్ అంతేకాకుండా రాయల్ ఫ్యామిలీసే కాకుండా
మాల్టాస్ వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా కొనుక్కునే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చాలా పురాతనమైంది, ఏదో కోటల మధ్యలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. మదీనాలో హైయెస్ట్ పీక్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ బ్రిటిష్ బ్యారక్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ ఎంటైర్ సిటీ ఆఫ్ మాల్టా అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్లో సిసిలియా ఉంటుందంట. ఇఫ్ ఇట్స్ అ క్లియర్ డే యూ కెన్ ఈవెన్ సీ అప్ టు సిసిలియా. సో ఇదంతా కూడా హోల్ సిటీ ఆఫ్ మాల్టా మనకి బర్డ్స్ ఐ వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్ట్రైట్గా చూసుకుంటే వీ కెన్ ఆల్సో సీ ద ఓల్డ్ టౌన్, వల్లెటా, సెయింట్ జూలియన్స్, ఎవ్రీథింగ్. మొత్తం హోల్ సిటీ ఆఫ్ మాల్టా అనేది మనకి క్లియర్ విజిబిలిటీ అనేది ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్, అమేజింగ్ లొకేషన్. ఫ్రెండ్స్, ఇది హైయెస్ట్ పీక్ పాయింట్లో కూర్చున్నా ఇప్పుడు. ఇది మదీనాలోనే చూపించా కదా, మొత్తం కంప్లీట్ సిటీ అంతా కనిపిస్తుంది. మాల్టాస్ మొత్తం కంట్రీ అంతా విజిబిలిటీ ఉంది. ఎంత దూరం అంటే పక్కన అక్కడ వేరే కంట్రీ అయిన సిసిలియా కూడా కనిపిస్తుంది, అటువైపు గోజో కనిపిస్తుంది. సో అన్నీ కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటే మొత్తం కంప్లీట్ విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈరోజు కొంచెం డార్క్ ఉంది, ప్లస్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ తెలియట్లేదు, కానీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉన్నాము. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం డ్రోన్ ఎగిరేసినా కూడా మనకి ఏం కనిపించే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. చూద్దాం, ఎక్కడ వీలైతే అక్కడ ఒక మంచి డ్రోన్ ఎగిరేసి వీలైతే ఈ మొత్తం మదీనా షాట్ అంతా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది అట్లీస్ట్ ఇక్కడ 4000 ఇయర్స్ అంటే బీసీ అని అంటే దాదాపు 6000 సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు ఉంటున్నారు. అండ్ మనకి అంటే క్లియర్గా అరబ్స్ వాళ్ళు వచ్చిందే 700 బీసీ అని అంటే దాదాపు 2700 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఇళ్ళల్లో ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మినిమం 2700 నుంచి 3000 సంవత్సరాల క్రితం కట్టినాయి అంటేనే సూపర్బ్గా అనిపించింది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మీరు కూడా ఇదంతా లొకేషన్ చూసి నచ్చారని అనుకుంటున్నా. అండ్ ఈ పీక్స్ చాలా బాగుంది. మనం ఒక దారి నుంచి వచ్చాము, ఇప్పుడు ఇంకో దారి నుంచి వెళ్తున్నాము. సో మదీనా అయితే నాకైతే సూపర్బ్గా నచ్చింది. లిటరలీ ఒక కోటలో ఉన్నట్టుంది. ఒక కొండ మీద ఒక కోట కట్టి ఆ కోటలో ఇల్లు సపరేట్గా కడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇండివిజువల్, ఎవరిది వాళ్ళ సపరేట్ హౌసెస్ అనమాట. ఇక్కడ మనకి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మొత్తం ఈ మదీనా అంతా చుట్టేసా, మీకు కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసా. నాకైతే సూపర్బ్గా నచ్చింది. సో ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ మిడివల్ టౌన్. అండ్ మిడివల్ కంటే కూడా మంచిది, పాతది అనుకోవచ్చు. ఎందుకంటే కనీసం 2700 to 3000 4000 ఇయర్స్ క్రితం కట్టిన బిల్డింగ్స్ అనమాట. సో అరబ్స్ వాళ్ళు కట్టడం స్టార్ట్ చేసింది 2700 ఇయర్స్ క్రితం. అంతకంటే ముందు కూడా ఇక్కడ జనాలు ఉన్నారు. 4000 నుంచి 8000 సంవత్సరాల క్రితం వరకు కూడా జనాలు ఇక్కడ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ నేను చెప్పాను కదా, కొన్ని ఏమో ఫ్రెంచ్ స్ట్రక్చర్లో, కొన్ని ఏమో యూరోపియన్ స్ట్రక్చర్లో, కొన్ని ఏమో మనకి అరబ్ స్ట్రక్చర్లో, అండ్ కొన్ని ఏమో మనకి బ్రిటిష్ స్ట్రక్చర్లో కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే ఇక్కడ 15th to 16th century మధ్యలో చాలా ఎర్త్క్వేక్స్ వచ్చాయంట. యాక్చువల్గా యూరోప్లో మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ ఉండవు, దాదాపు 300 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ దిస్ 300 ఎర్త్క్వేక్స్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్ అనమాట. చాలా పెద్ద డ్యామేజ్ అయింది. సో పక్కనున్న సిసిలియా నుంచి వీళ్ళందరూ మైగ్రేట్ అయ్యని చెప్పాను కదా, ఆ సిసిలియాలో దాదాపు 1,00,000 మందిని బలిగొందనమాట ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్ అనేది. సో ఆ భూకంపంలో చాలామంది 1,00,000 మంది ప్రాణాలు పోయారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఈ పర్టికులర్ మదీనాలో చాలా వరకు బిల్డింగ్స్ అనేది డ్యామేజ్ అయిపోయాయి. సో అన్ని కూలిపోయాయి ఇవన్నీ. సో అందువల్ల 15th 16th century నుంచి ఈ 18th century వరకు, 19th century వరకు, రీసెంట్ వరకు కూడా ఇవన్నీ ఇక్కడ రీబిల్డ్ చేస్తూ, మోడిఫై చేస్తూ, రకరకాలుగా వాళ్ళు ఫోర్టిఫికేషన్స్ అనేది చేస్తూ వచ్చారు. అందుకే మీరు ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేది చూస్తున్నారు. సో ఈ లొకేషన్స్ అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మనం కొండపైన ఉన్నాము, లిటరలీ ఒక రాజుల కోటలో ఉంటే ఆ కోటల మధ్యలో మనం రకరకాల ఇల్లు ఉండేటైతే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్లస్ షాపింగ్ ఉంది, ప్లస్ రకరకాలుగా ఉన్నాయి అనమాట. సూపర్గా అనిపించింది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మీరు చూస్తుంది మోస్తా రోటుండా చర్చ్. సో ఈ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ ద 3rd largest డోమ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డోమ్ కలిగిన చర్చ్ అనమాట ఇది. 1975లో కంప్లీట్ అయింది యాక్చువల్గా. సో మనకి దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇక్కడ ఆల్రెడీ ప్రేయర్స్ జరుగుతుంటే బాంబ్ వేశారంట. ఆ బాంబు వేసినా సరే ఇది ఎక్స్ప్లోడ్ అవ్వలేదన్నమాట.
సో 1975లో దీన్ని రీబిల్డ్ చేసి ఇప్పుడు మనకు కనబడుతుందంతా కనబడుతుంది. కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే ఇక్కడ ఒక చర్చ్ ఉండదన్నమాట. సో అదే దాన్ని మళ్ళీ రీమోడిఫై చేసి ఇప్పుడు ఇక్కడ హ్యూజ్ కట్టారు. సో దిస్ ఇస్ లైక్ ద థర్డ్ లార్జెస్ట్ డోమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. సో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద డోమ్ అనమాట. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక బెల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఒక బెల్, అక్కడ ఒక బెల్. ఒక €5 పే చేస్తే డే టైంలో మనకు ఆ బెల్ రింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందంట. అండ్ ఇక్కడ చర్చెస్లో మీరు చూసుకుంటే దేర్ ఆర్ 2 సెపరేట్ టైమ్ లైన్స్. ఒక డమ్మీ టైం లైన్ ఉంది, అక్కడ మనకి ఏబిసిడీలు కూడా రకరకాల డమ్మీగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఒకటి మనకి రియల్ టైమ్ జోన్ అనమాట. అది అక్కడ 7:25 అని కనిపిస్తుంది కదా. సో అది 7:25 అనేది యాక్చువల్ రియల్ టైం అనమాట. సో బ్యాడ్ స్పిరిట్స్కి సో వాటికి కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా ఒక డమ్మీ టైం పెడతారంట. ఇదేమో రియల్ టైం అనమాట. సో ఇలా 2 క్లాక్స్ ఉంటాయి అనేది. సో ఇది ఒక స్పెషాలిటీ అనమాట. ఇక్కడ ఈ మాల్టాలో ఇలా ప్రతి చర్చ్కి ఇలా 2 టైమ్స్ పెట్టి ఇలా పెడుతున్నారు అనమాట. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం సో డమ్మీ టైమ్ జోన్ని చూసి స్పిరిట్స్ అనేది, బ్యాడ్ స్పిరిట్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పేసి ఇలా తయారు చేశారంట. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ బెల్ కూడా రింగ్ చేశారు 7:30కి. సో వీళ్ళు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు చర్చ్ బెల్స్ కూడా రింగ్ అవుతాయి అనమాట. సో నాకైతే సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో ఇక్కడ దీని మీద నేను ఒక డోమ్ మీద నిల్చొని సో ఇది చేస్తున్నా. సో ఐఎమ్ ట్రయింగ్ టు అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇక్కడ ప్రాపర్గా దీని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఫొటోస్ బాగా రావాలని ఇంత కష్టపడతాను. సో ఎనీవేస్ సో ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియండి. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.